ఏంటి మినప్పప్పు చూపిస్తున్నానా? మినప్పప్పు ఇడ్లీకి పోస్తున్నాను. ఇడ్లీకి మినప్పప్పు ఒక గ్లాసు, మెంతులు కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మెత్త మెత్తగా వస్తాయి ఇడ్లీలు. మిక్సీలో వేసేదానికంటే గ్రైండర్లో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. ఇంకా గ్రైండర్లో వేసిన దానికి ఇడ్లీ రవ్వతో చేస్తున్నా కదా, ఇడ్లీ రవ్వ ఎక్కువగా పడుతుంది. 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ పడుతుంది. కానీ నేను మినప్పప్పుకి తగ్గట్టుగా 2.5 గ్లాసులు రవ్వ పోసుకున్నాను. ఇడ్లీ రైస్తో కూడా నేను బ్యాటర్ చేసి చూపించాను. ఇడ్లీ రైస్తో చేసిన ఇడ్లీలు మెత్త మెత్తగా, మనం తిరుపతిలో ఉంటాయి కదా చెన్నై సైడ్ దొరికే ఈ ఇడ్లీలు అలా మెత్త మెత్తగా వస్తాయి. కానీ రవ్వతో చేసిన ఇడ్లీలు సూపర్ టేస్టీగా ఉంటాయి. దిబ్బ రొట్టె కూడా వేసిన రోజు చాలా బాగుంటుంది. ఇంకా గ్రైండర్లో వేస్తే ఇంకా చెప్పనే అక్కర్లేదు. మరి ఇంకా దిబ్బ రొట్టె వేసుకుంటారా, ఇడ్లీ వేసుకుంటారా, పునుగులు వేసుకుంటారా, మీ ఇష్టం. నేను పనస ఇడ్లీలు వేద్దామనుకుంటున్నా.